సంచలనం సృష్టించిన గూఢచర్యం కేసులో ఓ ప్రముఖ యూట్యూబర్ తో పాటు మరో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబర్ ఛానల్ నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రా భారత సైనిక రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనతో సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసేందుకు డిజిటల్ వేదికలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రావెల్ వీసాపై పాకిస్తాన్ లో పర్యటించిన జ్యోతి మల్హోత్రా అక్కడ పాకిస్తాన్ నిఘా సంస్థ ISI ఏజెంట్ గా పనిచేసి భారతదేశానికి చెందిన కీలక సైనిక సమాచారాన్ని వారికి చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో జ్యోతి మల్హోత్రాతో పాటు మరో 6గురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణాలకు సంబంధించిన వీడియోలు రూపొందించే జ్యోతి పాకిస్తాన్ కు రహస్య సైనిక సమాచారం అందించారన్నది ప్రధాన అభియోగం. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ అధికారి డానిష్ తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయని, పాకిస్తాన్ పర్యటక సందర్భంగా ఈ సమాచారాన్ని చేరవేసిందని ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసిన విషయాన్ని హిసార్ పోలీసు ప్రతినిధి వికాస్ కుమార్ ధృవీకరించారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నామని, మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సబ్ ఇన్స్పెక్టర్ సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హిసార్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేశారు. జ్యోతి మల్హోత్రా 2023లో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ను సందర్శించారు. అక్కడ ఆమెకు పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి SR ఉర్ రహీం అలియాస్ డానిష్ తో పరిచయం ఏర్పడింది. తాను డానిష్ తో నిరంతరం టచ్ లో ఉన్నానని, 2023 పాకిస్తాన్ పర్యటనలో అలీ ఎహ్వాన్ ను కలిశానని, తన బస ప్రయాణ ఏర్పాట్లను అతనే చూసుకున్నాడని ఆ మహిళ విచారణలో వెల్లడించింది. ఎహ్వాన్ ఆమెకు పాకిస్తాన్ భద్రతా నిఘా అధికారులకు పరిచయం చేశాడు. అక్కడ ఆమె షకీర్, రానా షాబాజ్ లను కూడా కలిసిందని FIR లో పేర్కొన్నారు. అంతేకాదు, ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు బ్లాగర్ జ్యోతి షకీర్ పేరును తన ఫోన్లో జాట్ రణదావా అని సేవ్ చేసుకుంది. 2023లో పాకిస్తాన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆమె వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా తన సహచరులతో సంప్రదింపులు జరుపుతూ వచ్చిందని పోలీసు FIR స్పష్టం చేసింది. గడిచిన 2 ఏళ్లలో జ్యోతి 2-3 సార్లు పాకిస్తాన్ ను సందర్శించినట్లు తెలిసింది. యూట్యూబ్ వీడియోల కోసం ఆమె చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్, నేపాల్, భూటాన్, UAE వంటి దేశాల్లో కూడా పర్యటించింది. పాకిస్తాన్లోని పరిస్థితులను తన సోషల్ మీడియా ద్వారా పర్యాటకులకు అనుకూలంగా ప్రచారం చేసే బాధ్యతను పాక్ నిఘా అధికారులు జ్యోతికి అప్పగించినట్లు సమాచారం. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.